ఈరోజు మధ్యాహ్నం 5గురికి మీల్స్ ఆర్డర్ వచ్చిందండి. ఫస్ట్ అయితే పాలకూర పప్పు, వంకాయ, ఆలుగడ్డ కర్రీ చేసిన కదా, అవైతే పక్కకు పెట్టేసిన. ఇక రైస్ కూడా పెట్టేసిన. రైస్ ఉడుకుతుంది అనేటప్పుడే మళ్ళీ ఫోన్ వచ్చింది. ఒక ముగ్గురికైతే మీల్స్ కావాలని చెప్పేసి నాటుకోడి ఉన్ను మళ్ళీ అదేంటిది జుట్టుకోడి 2 వచ్చినాయండి. అవి కూడా అండాలి అని చెప్పేసి ఇక బియ్యం కడిగైతే ఒక ముగ్గురికైతే మళ్ళీ పక్కకు పెట్టేసిన. పక్కకు పెట్టేసి అంతసేపు ఏం చేద్దాం అని చెప్పేసి ఇవైతే డబ్బాలలో ప్యాక్ చేసిన. ఇకనైతే నాటుకోడి అయితే కంచుట్లో ఫ్రై చేస్తాను. ఇకనైతే జుట్టుకోడి అయితే కుక్కర్లో వేసిన, తొందర అవుతుంది అని చెప్పేసి ఇక ఇవైతే ఇట్లా పొయ్యి మీద వేసేసి ఇక బోళ్ళన్నీ కడుక్కున్నా. బోళ్ళన్నీ కడిగి పక్కకు పెట్టేసి మళ్ళీ ఇక పొద్దునకైతే మళ్ళీ టిఫిన్కి కావాలి కదా, అందుకని చెప్పేసి ఏం చేద్దాం అని ఆలోచిస్తే ఇక దోశకు పోద్దాం, పిండి 2 రోజులు అవుతుంది అని చెప్పేసి ఇక దోశకైతే పిండి కూడా కడిగి చక్కగా ఆ బియ్యం అన్ని పప్పులు పోసుకొని కడిగి అవి కూడా పక్కకు పెట్టేసుకున్నా. ఇక ఈ డబ్బాలన్నీ మళ్ళీ చికెన్ అవన్నీ కూడా గిన్నెలన్నీ కడిగిన, అవి కూడా కడిగి పక్కకు పెట్టేసుకున్నా. ఇక ప్యాక్ చేయాలి డబ్బాలలో. మళ్ళీ సాయంత్రానికి ఇక మళ్ళీ బోళ్ళు ఉంటాయి ఫుల్. ఇకనైతే డబ్బాలలో ప్యాక్ చేస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. ఉంటాను.